హాయ్ అండి అన్న నమస్తే. నా పేరు వచ్చేసి రోహిత్ అండి, మాది ఆంధ్ర తెనాలి సార్. ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను. ఈ కార్ వచ్చేసి ఫోర్డ్ ఎకో స్పోర్ట్ సార్, టైటానియం వేరియంట్, 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటే బండి అయితే ఎక్సలెంట్ కండిషన్ ఉంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్, ఫస్ట్ ఓనర్ బండి సార్. కేవలం 81,000 కిలోమీటర్లు చిల్లర కిలోమీటర్లు తిరిగింది సార్. బండి అయితే జెన్యూన్ ఉంది సార్. నీట్ గా డీటెయిల్ అయితే బండి చూపిస్తాను. ఇక్కడైతే ఎటువంటి ఫైనాన్స్ అయితే రావు, ఫుల్ పేమెంట్ కట్టి బండి తీసుకోవాల్సి ఉంది సార్. బండి అయితే ఢిల్లీలో ఉంది. మీరు వచ్చి చూసుకుని తీసుకెళ్తాండి, వచ్చి చూసుకుని తీసుకెళ్ళచ్చు. లేదు కంటైనర్కి ఏమంటే కంటైనర్కి పంపిస్తాను, లేదు బై రోడ్ పంపిమన్నా బై రోడ్ అయితే పంపిస్తాను సార్. ఇక్కడైతే ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. కమిషన్ అయితే 15,000 తీసుకుంటాను. కంటైనర్ ఛార్జ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సార్. బండి అయితే నీట్గా ఉంది. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్, ఫోర్డ్ ఎకో స్పోర్ట్ టైటానియం వేరియంట్ సార్. నీట్గా డీటెయిల్గా అయితే బండి చూపిస్తాను. బండి అయితే చూసుకోవచ్చు సార్. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ గ్రే కలర్ వేరియంట్ అనమాట, ఎలిఫెంట్ కలర్. బానెట్ మీద ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. బండి అయితే ఎక్సలెంట్ ఉంది. గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ లేదు, ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు. హర్యానా బండి చూసుకోవచ్చు. బండి అయితే జెన్యూన్ ఉంది సార్. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. రైట్ సైడ్ లుక్ చూసుకోవచ్చు, ఎటువంటి స్క్రాచ్లు కానీ డెంట్స్ అయితే లేవు సార్. బండి అయితే చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ బండి అనమాట. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్ చూసుకోవచ్చు. ఫస్ట్ ఓనరు, ఆల్మోస్ట్ ఒరిజినల్ పెయింట్తో ఉంది సార్. ఇక గీతలు పడితే టచ్ అప్లు అనేది కామన్ సార్, కలం టచ్ అనేది. రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. టైర్లు వచ్చేసి తక్కువ శాతం ఉన్నాయి సార్. టైర్లు ఒక 20-30% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్ లేదు. సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది చూసుకోవచ్చు. ఎల్ఐవీలు అక్కడ డ్యామేజ్ అనేది లేదు. ఎల్ఐవీల్స్ కూడా పర్ఫెక్ట్ ఉంది. బానెట్ నుంచి డిక్కీ వరకు ఎటువంటి గ్లాసులు కానీ డోర్లు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు సార్. బే చావిదేనా 4 పవర్ విండోస్ వస్తాయి. 4 పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి సార్. మిర్రర్ అడ్జస్టర్ ఉంటుంది చూసుకోవచ్చు. బ్రాకెట్స్ అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. డోర్స్ కానీ గ్లాసులు కానీ ఎక్కడ రీప్లేస్మెంట్ లేదు. మ్యాక్సిమం ఒరిజినల్ ఉంది. పుష్పడంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చూసుకోవచ్చు. 81,156 కిలోమీటర్లు తిరిగింది సార్. స్టీరింగ్ నుంచి ఎటువంటి నాయిస్ లేదు. స్టీరింగ్ పర్ఫెక్ట్ ఉంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ ఆడే కంట్రోల్స్, వాయిస్ కమాండింగ్ వస్తుంది. కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంటుంది చూసుకోవచ్చు. ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి 5 గేర్స్ మాన్యువల్ గేర్ బాక్స్. డాష్ బోర్డ్లో ఒక ఎయిర్ బ్యాగ్ వస్తుంది సార్. డాష్ బోర్డ్ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉంది చూసుకోవచ్చు. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. గేర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి. గేర్ బాక్స్ కూడా హార్డ్ అయితే లేదు సార్. ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వర్కింగ్లో ఉంది. పర్ఫెక్ట్ ఉంది సార్. ఏసీ చిల్డ్ ఉంది. సీట్ కవర్స్ కూడా 100కి 80-90% సీట్ కవర్లు ఉన్నాయి. డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ కూడా చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్ చూసుకోవచ్చు. పెడల్స్ కూడా ఫ్లోర్ మ్యాటింగ్ అయితే లేదు. ఫ్లోర్ మ్యాటింగ్ వేయించుకోవాల్సి ఉంటుంది. సీట్ కవర్స్ 100కి 80-90% సీట్ కవర్స్ ఉన్నాయి. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రూఫ్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ డోర్ కూడా పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ ఎటువంటి రస్టింగ్ డ్యామేజ్ ఎటువంటిది లేదు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్ బండి సార్. మీరు కావాలనుకుంటే ఇక్కడికి వచ్చి చెక్ చేసుకుని తీసుకోవచ్చు. బండి అయితే 100కి 100% నేను గ్యారంటీ ఇస్తాను. యాక్సిడెంటల్ హిస్టరీ అయితే బండికి అయితే లేదు. మనం పెట్టే బళ్ళకు కూడా యాక్సిడెంటల్ హిస్టరీ అయితే ఉండదు సార్. ఉంటే మాత్రం నేను పెట్టను. ఉన్నా కానీ ఇక్కడ తగిలిందని చెప్పేస్తాను. టైర్ పర్సెంటేజ్ చూసుకోవచ్చు. ఒక 50-60% టైర్ పర్సెంటేజ్ ఉంది. ఎల్ఐవీలు అక్కడ డ్యామేజ్ లేదు. ఎల్ఐవీలు పర్ఫెక్ట్ ఉంది సార్. కలర్ చూసుకోవచ్చు. మీకు ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ లుక్ కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. టైటానియం టాప్ ఎండ్ వేరియంట్. బ్యాక్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది. డిఫాగర్ వస్తుంది, వైపర్ ఉంటుంది, వాషర్ కూడా వస్తుంది. రూఫ్ ఎటువంటి డ్యామేజ్ లేదు సార్. రూఫ్ కూడా పర్ఫెక్ట్ ఉంది. స్టెఫ్నీ టైర్ వచ్చేసి ఒక 80-90% స్టెఫ్నీ టైర్ ఉంది. స్టెఫ్నీ టైర్ కూడా మీకు ఎల్ఐవీలు వస్తుంది అనమాట. ఆల్రెడీ ఈరోజు ఒక 2017 బండి అమ్మాను. నిన్న అడ్వాన్స్ అయితే రావడం జరిగింది కొంచెం. బ్రాకెట్స్ కానీ ఎటువంటిది అయితే ఎటువంటి డ్యామేజ్ లేదు కొంచెం. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది సార్. డిక్కీ డోర్ ఒరిజినల్, పేస్టింగ్ ఒరిజినల్, పంచ్ అనేది ఇప్పటివరకు అయితే ఒరిజినల్ పంచ్ సార్. ఇది పేస్టింగ్ షోరూమ్ నుంచి వచ్చినటువంటిది అనమాట చూసుకోవచ్చు. వాటర్ ప్యానల్ మొత్తం ఒరిజినల్ ఉంది. డిక్కీ చూసుకోవచ్చు.
ఎక్కడ రస్టింగ్ కానీ డ్యామేజ్ కానీ ఎటువంటిది అయితే లేదు సార్. నీట్గా క్లియర్గా చూపిస్తున్నాను. టోచ్ అండ్ రాడ్ ఉంది, చూసుకోవచ్చు. ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంది, ఫోర్డ్ది చూసుకోవచ్చు. ఇవన్నీ మెయింటైన్ చేశారంటే మీరు అర్థం చేసుకోవచ్చు బండి ఎంత నీట్గా తిరిగిందో. రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ వస్తాయి, చూసుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ లుక్ చూసుకోండి సార్, ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవు. లెఫ్ట్ సైడ్ కూడా ఓల్డ్ షేప్ గ్రే కలర్ దొరకవు సార్, రేర్ దొరుకుతాయి ఈ కలరు, చూసుకోవచ్చు. ఎక్కడ ఎటువంటి స్క్రాచెస్ కానీ డెంట్స్ కానీ మైనర్గా అంటే మైనర్గా కూడా ఒక గీత కూడా లేదు సార్, చూసుకోవచ్చు. టైర్స్ వచ్చేసి ఒక 40-50% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ చూసుకోవచ్చు. డోర్ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ లేదు. ఇంజన్ చాలా అంటే చాలా స్మూత్ ఉంది సార్. ఇంజన్ కూడా పిల్లర్స్ కూడా చూసుకోవచ్చు, 100కి 100% కంపెనీ పంచింగ్ సార్. ఇది పిల్లర్స్ది నాన్ యాక్సిడెంటల్ అనమాట. అన్ని గ్లాసులు డోర్లు అన్ని ఒరిజినల్ ఉన్నాయి, చూసుకోవచ్చు. ఫోర్డ్ కంపెనీ గ్లాసులు. కో డ్రైవర్ కూడా రిక్వెస్ట్ సెన్సార్ ఉంటుంది, చూసుకోవచ్చు. బ్రాకెట్స్ అన్ని ఒరిజినల్ ఉన్నాయి. పిల్లర్స్ చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ కానీ ఇంటీరియర్ కానీ ఎక్సలెంట్ ఉంది సార్. ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. సీట్ కవర్స్, ఫ్రంట్ గ్లాస్ కూడా ఒరిజినల్ ఉంది, ఫోర్డ్ కంపెనీ గ్లాస్. రూఫ్ చూసుకోవచ్చు. భయ్యా బాగానే చూసుకోవచ్చు. 30-40% టైర్ పర్సెంటేజ్ ఉంది. సస్పెన్షన్ కంపెనీ మార్కింగ్స్తో ఉంది సార్, చూసుకోవచ్చు. కంపెనీ లేబుల్స్తో చూసుకోవచ్చు. హెడ్ ల్యాంప్స్ వస్తాయి, డిఆర్ఎల్స్ ఉంటాయి, ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి, చూసుకోవచ్చు. యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్ యాప్రాన్స్ ఉన్నాయి. రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ లేదు. లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు. లెగ్స్ కానీ చాయిస్ కానీ బంద్ करके चालू करना भाई, मैं बताता हूँ कब चालू करना. చూసుకోవచ్చు. చాయిస్ కూడా ఎటువంటి డ్యామేజ్ లేదు సార్, కంపెనీ పేస్టింగ్ అనమాట అది. ఇంజన్ కూడా ఎక్కడ ఆయిల్ లీక్ అనేది లేదు, ఇంజన్ పర్ఫెక్ట్ ఉంది. బ్యాటరీ నుంచి ఎటువంటి కంప్లైంట్ అనేది లేదు, చూసుకోవచ్చు. 100కి 100% నాన్ యాక్సిడెంటల్. వే చాలు కన్నా. సింగిల్ సెల్ఫ్లో బండి స్టార్ట్ అవుతుంది, ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుంది. ఎక్సలరేటర్ దేనా భయ్యా? ఎటువంటి బ్యాక్ కంప్రెషన్ కూడా లేదు సార్ ఇంజన్కి అయితే, చూసుకోవచ్చు. ఎక్కడ ఆయిల్ లీక్ లేదు, టైమింగ్ చైన్ రీప్లేస్ కాలేదు. టైమింగ్ చైన్ కూడా కంపెనీ పేస్టింగ్ సార్, ఇది చూసుకోవచ్చు. టైమింగ్ చైన్ ఎప్పటివరకు అయితే రీప్లేస్ కాలేదు. ఎక్కడ ఆయిల్ లీకులు కానీ ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటిది అయితే లేదు సార్. 100కి 100% నాన్ యాక్సిడెంటల్, చూసుకోవచ్చు. ఫోర్డ్ కంపెనీ లేబుల్స్ చూసుకోవచ్చు. బానెట్ కూడా రీప్లేస్మెంట్ అనేది లేదు. పేస్టింగ్ కూడా చూసుకోవచ్చు, పర్ఫెక్ట్ ఉంది. బంద్ కరు చూసుకోవచ్చు. ఓవరాల్ లుక్ చూసుకోండి సార్. 2016 మ్యానుఫ్యాక్చరింగ్, 17 రిజిస్ట్రేషన్. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ టైటానియం ప్లస్ వేరియంట్, పుష్ బటన్ స్టార్ట్, 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. గ్రే కలర్ సార్, ఎలిఫెంట్ కలర్ అనమాట, చూసుకోవచ్చు. ఫస్ట్ ఓనరు, రెండింటికి 2 కీస్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి అన్యూజ్డ్ కీ ఉంది, ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు. ఎల్ఐ వీల్స్ వస్తాయి, ఇన్సూరెన్స్ ఉంది. దీని ధర వచ్చేసి కేవలం 4,10,000 చెప్తున్నారు. 4,10,000 చెప్తున్నారు సార్. ఇది కూడా ఫైనల్ రేట్ అయితే కాదు, ఇందులో కొద్ది మటుకు అయితే బార్గెనింగ్ ఉండదు, ఎక్కువైతే బార్గెనింగ్ ఉండదు. ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి సార్, టైం పాస్ కాల్ చేయొద్దు. మీ టైం వేస్ట్ చేసుకోవద్దు, నా టైం వేస్ట్ చేయొద్దు. ఓకే సార్, నమస్తే.